హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కర్రీ వచ్చేసి వంకాయ, పచ్చిశనగపప్పు, టమాటాతో కర్రీ అయితే చేసుకుందాం. ఇప్పుడైతే ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్లోకి తాలింపు దినుసులు కొన్ని రెండు పచ్చిమిరపకాయల ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఆనియన్స్ అండి. ఒక ఆనియన్ వేసుకుందాం ఒక్కటి. ఇగో చూడండి వేసానండి నేను. అవి వేగేటప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకున్నది అయితే ఒక్క చెంచా వేసానండి నేను. ఇవి మూడు బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకొని కొంచెం కరివేపాకు వేసుకొని తిప్పుకొని చూడండి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే వంకాయలు 1/2 కేజీ తీసుకున్నాను కదండి, అవి ఉప్పులో వేసుకొని కడుక్కొని ఉప్పులో కోసేసుకున్నాను కంటరెక్కకుండా. ఆ ముక్కలను అయితే ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. 1/2 కేజీ తీసుకున్నానండి నేను వంకాయలు. 1/2 కేజీకి 1/4 కేజీ టమాటాలు అయితే తీసుకున్నాను. మీరు ఇప్పుడు ఆ ముక్కలు వేసుకున్న వాటిలోకి ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు 50 గ్రాములు తీసుకున్నానండి. ముందుగా పెట్టుకున్నాను. నానబెట్టుకొని వేసుకుంటే అవి తొందరగా ఉడుకుతాయి కదా. అవి కొంచెం ఉడకటానికి టైం పడుతుంది కానీ ముందుగా నానబెట్టుకుంటే అవి బాగా ఉడికిపోతాయి కూరతో పాటు. అవి మొత్తం తిప్పుకొని రుచికి సరిపడినంత సాల్టు చూసుకొని వేసుకోనండి. రుచికి సరిపడినంత సాల్టు, అదే కలర్గా ఉండడం కోసం కొంచెం అంత పసుపు తర్వాత తిప్పుకొని మొత్తం టమాటాలు ముక్కలు ముందరగానే కోసి పెట్టుకున్నాను కదా ఫ్రెండ్, అవైతే ఇప్పుడు వేసేసుకున్నాను. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం ఒక్కసారి గరిటెతో తిప్పేసి మూత పెట్టుకొని మగ్గించుకుందాము. సిమ్లో పెట్టుకొని మగ్గించుకుందాము. చూడండి ఇప్పుడైతే అవి మగ్గిపోయినాయి. ఒకసారి తిప్పుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం. చూడండి ఇప్పుడైతే మొత్తం అంతా మగ్గిపోయిందండి. రుచికి సరిపడినంత కారం వేసుకుందాం. కారంలోనే ధనియాల పొడి, జీలకర్ర పొడి అంతా కలిపి పెట్టుకున్న కారం అండి ఇది. సాంబార్ కారం అండి. మీరు కావాలంటే విడివిడిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవచ్చు. నేనైతే కారంలోనే మొత్తం కలిపి మేము పట్టించుకున్నదండి ఇది. వేసుకున్న తర్వాత కొంచెం అయితే వాటర్ పోసుకుందాం. కొంచెం గ్రేవీగా వచ్చింది, అందువల్ల కొంచెం ఒక చిటికెడన్ని వాటర్ పోసుకొని తిప్పుకొని దీంట్లోకి మళ్ళీ కొంచెం ఒక గుప్పెడు కొత్తిమీర జల్లుకుందాం. కొత్తిమీర అంతా జిమ్ముకున్న తర్వాత కూర అయితే రెడీ అయిపోయిందండి. మీరు ఇలా ఒక్కసారి ట్రై చేయండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. మసాలాలు అవన్నీ మీకు కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. నేనైతే కారంలో ఉన్నాయి కాబట్టి నేనైతే వేయలేదు. ఇప్పుడైతే వంకాయ, పచ్చిశనగపప్పు, టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.